పంచాంగ శ్రవణం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన భక్తజనై సహకారయిష్యే తదంగ గణాధిపతి ప్రార్థన. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాల కన్నా అశుభ ఫలితాలే ఎక్కువగా పంచాంగం సూచిస్తుంది. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, సత్యం నమః శివాయ, నిత్యం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. దేవతలకు రుద్ర రూపముతో నాయకుడైన శివుడు శివ ఓం నమ శివాయ. విశ్వతేజుడు త్రిలోకపాలుడు ఇలలో భక్తిని గాచు హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ, పత్రం నమ శివాయ, దీపం నమ శివాయ, రూపం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. జై హనుమాన్ జై 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 శ్రీ హనుమాన్. శ్రీరామ భక్త శ్రీ హనుమాన్, శ్రీ ఆంజనేయ జై హనుమాన్. ఇహపరాధిప శ్రీ హనుమాన్, ఈశ్వర రూప జై హనుమాన్. ఉర్వీధర ధర శ్రీ హనుమాన్, ఊర్జ శరీర జై హనుమాన్. శ్రీ హనుమాన్ జై హనుమాన్, జై 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 శ్రీ హనుమాన్. శ్రీరామ భక్త శ్రీ హనుమాన్, శ్రీ ఆంజనేయ జై హనుమాన్. శ్రీరామదూత శ్రీ హనుమాన్, శ్రీత పారిజాత జై హనుమాన్. చిన్మయ రూప శ్రీ హనుమాన్, చింతిత వరద జై హనుమాన్. శ్రీ హనుమాన్ జై హనుమాన్, జై 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 శ్రీ హనుమాన్. శ్రీరామ భక్త శ్రీ హనుమాన్, శ్రీ ఆంజనేయ జై హనుమాన్. తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీకం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతి ధ్రువాణి త్రిమతిర్మమాస్మృతే సకల కళ్యాణాభాజనం మిత్రాయ దేయ పురుష సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళం. येषां हृदिस्थो भगवान् मंगलायतनं मरीलाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवयेषां मन्दिरश्यामौर्यस्तो जनार्दनः आपदामवार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. स्मुखश्चैकदन्त संग्रामे सर्वकार्येषु विघ्नः तस्य न जायते. शुक्लाम्बरधरं विष्णुं तद्वर्णं तद्रभ्यं प्रसन्नवदनं ध्यायेत्. सर्वविघ्नोपशान्ते अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितोय सुरासुरैः सर्वविघ्नहस्तस्मै श्रीमन्महागणाधिपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते. लक्ष्मीनारायणाभ्यां नमः. अरुन्धती वशिष्ठाभ्यां नमः. सीतारामाभ्यां नमः. इष्टदेवता कुलदेवता गृहदेवता ग्रामदेवता मण्डपदेवताभ्यो नमः. उपविष्टेभ्यः सर्वे स्वस्ति. श्री क्रोधी नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतुः चैत्रमासे शुक्लपक्षे पाड्याम्यां मध्यवासरा भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शोभातीतो अस्मिन् ग्रामे नाना गोत्रोद्भवस्य नाना नामधेयस्याः अस्मिन् ग्रामे समस्त भक्तजनानां संपूर्णायुष्याभिवृद्ध्यर्थं समस्त रोगभय निवारणार्थं संपूर्णायुष्याभिवृद्ध्यर्थं समस्त मंगलावाप्त्यर्थं लोककल्याणार्थं अस्मिन् संगमे शरसामदिनिदौ पंचांग श्रवणम् अन्योन्य ब्राह्मण सहायेन च भक्तजनैः सहकारयिष्ये तदंग गणाधिपति प्रार्थनमस्ते नमः. बोलो आंजनेय भगवान की राजा रामचंद्र भगवान की कुंडलवाड़ा वेंकटरमण गोविंद गोविंद. हर नम पार्वती पते हर हर महादेव हर. ముందుగా విలాసార గ్రామస్తులకి ఆత్మీయులకి అందరికీ కూడా స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అంటేనే క్రోధి అనగా అర్థము కోపము అనే అర్థము. గత సంవత్సరం శుభకృతు శోభకృతు అంటే శుభం కలిగింది, శోభనం జరిగింది, మంచి జరిగింది, శుభము శోభనం. తర్వాత ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాల కన్నా అశుభ ఫలితాలే ఎక్కువగా పంచాంగం సూచిస్తుంది. అయినప్పటికీ మనం హిందూ సాంప్రదాయం ప్రకారము చైత్రశుద్ధ పాడ్యం నుంచి పాల్గొన బహుళ అమావాస్య వరకు ఒక సంవత్సరంగా పరిగణించి ఈ చైత్రశుద్ధ పాడ్యం రోజున దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ వటావృక్షం కానీ ఐకమత్యంతో గ్రామస్తులందరం కలిసి పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల మొట్టమొదట పంచాంగ శ్రవణం అనగానే ఈ శ్లోకాన్ని అందరూ వినవలసింది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అందరికీ లోకం క్షేమం కలగాలని, శ్రీ కళ్యాణం, తర్వాత దుస్వప్నాలు తొలిపోవాలని, గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందాలని, గోవును దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ మొట్టమొదటి రోజున, సంవత్సరంలో మొదటి రోజు అయినటువంటి ఉగాది, యుగానికే ఆది అయినటువంటి ఉగాది రోజున ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా లభిస్తుందని, ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ వృద్ధి జరుగుతుందని, సంతాన సంపత్ప్రదం, మన యొక్క సంతానము సంపత్ప్రదంగా ఉండాలని, అనేకమైనటువంటి కర్మలకు సుసాధనమైనటువంటిది ఈ పంచాంగము అనేటువంటిది మంచి మాటల్ని చెవిలో వేసుకోవడం. అనేకమైనటువంటి సుసాధనాలకు సముచితమైనటువంటిది ఈ పంచాంగమాకర్ణ్యతాం. ఇక ఈ యొక్క పంచాంగ శ్రవణంలో సంవత్సరము క్రోధినామ సంవత్సరం అని పేరు వచ్చినది. ప్రభవ విభవ ప్రమోదుత అంగిరస భవ యువ ధాతు ఈశ్వర బహుధాన్య విక్రమ భుషాభి అన్నట్టుగానే ప్రతి సంవత్సరం కూడా 60 సంవత్సరాలకు మళ్ళీ ఈ యొక్క క్రోధినామ సంవత్సరం వస్తుంది. క్రోధినామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరానికి 60 సంవత్సరాలు నిండుతాయి వాళ్ళకి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అనేకమైనటువంటి కష్టకాలాలు రాబోయే సంవత్సరంలో ఉన్నది. ఈ పంచాంగం ఎలక్షన్ కన్నా ముందే పెట్టిరు, తయారైంది అనుకోవచ్చు. మరి ఎలక్షన్ మారినాక పంచాంగం మారిందా అని? కాదు. మీ డిసెంబర్లో వచ్చింది ఎలక్షన్, కానీ పంచాంగము ఆగస్టులోనే తయారైంది. ప్రతి సంవత్సరము జూలై లోపల వచ్చే సంవత్సరం ఏం పండుగలు జరుగుతాయని పంచాంగం గణిత వాళ్ళు అందరూ ఒక సమావేశం పెట్టుకొని పండుగలు నిర్ణయం చేస్తారు. నిర్ణయం చేసినా కానీ మళ్ళీ కొన్ని తోకలు లేచి అలాగే ఆ పండుగ ఈనాడు కాదు, అందరు పంచాంగాలు చూస్తున్నారు కదా, ఇప్పుడు క్యాలెండర్లు యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి అట్లా వస్తుంది. ఇది ముందే నిర్ణయించి పంచాంగాలు రాయబడ్డది. క్రోధినామ సంవత్సరానికి రాజాది నవనాయకులు అనేటువంటి వాళ్ళు 9 మంది పరిపాలన చేస్తారు ప్రతి సంవత్సరం నవనాయకులని. ఆ 9 మందిలో 7 పాపగ్రహాలు, 2 పుణ్యగ్రహాలు ఉన్నాయి. ఉండడం చేత ఈ సంవత్సరం దాని తగ్గట్టు ఈ యొక్క పంచాంగం సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. మొదలై కోపం నామ సంవత్సరం, సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం, క్రోధం. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు మంత్రి, రాజేమో కుజుడయిండు, మంత్రి ఏమో శని అయిండు. ఈ 2 కూడా పాపగ్రహాలే. ఒకరు శుభగ్రహం ఉండి ఒకరు పాపగ్రహం ఉంటే ఒకరినొకరు అదుపు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా అదుపు చేసే అవకాశం లేదు. రాజు మంత్రి ఈ విధంగా ఉండడం చేత సామాన్యమైనటువంటి ప్రజలు ఈతి బాధతోటి కష్టాలు పడతారు. ఇక ముందుకు వెళ్తే ఈ రాజు కుజుడు, మంత్రి శని, 7 గ్రహాలు పాపాధిక్యము, 2 మాత్రము శుభాధిపత్యం. అంటే శుభం కలిగించేటి 2 ఉంటే పాపం కలిగించేటి 7 ఉన్నాయి. అందుకని ఈ సంవత్సరము శుభం కన్నా అశుభమే ఎక్కువ జరుగుతుంది. ఇక ఆహార ధాన్యాలు ఎక్కువగా పెరిగిపోతాయి, అచ్చడచ్చట హెచ్చు తగ్గులు ఉంటాయి. మరి రాజులు ప్రజలు కలహించుకొందురు. ఇంతకుముందు ప్రజలు కలహించుకొని రాజుల వద్దకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రాజులు ప్రజలు కలహించుకునేవారు. ఇక లోకమున అగ్నిభయములు, శస్త్రభయములు, పంటలు తగ్గుటయు, ప్రజలకు కల్లోలములు అంటే ప్రజా కల్లోలం. ఈ పంటలు తగ్గేసరికి మనసులో ఒకరికొకరు ద్వేషం పెంచుకోవడం, ఒకరినొకరు కలహాలు పెంచుకోవడము. తర్వాత ఆకలి బాధయు, ప్రజలకు రోగములు కలుగును. ఈ ఆకలి బాధ వచ్చిందంటే అనేకమైనటువంటి కరువు కాటకాలు వస్తే ఆకలి బాధ వస్తుంది. ఆకలి బాధ వచ్చేసరికి మనుషుల లోపల కోపం పెరుగుతుంది. కోపం పెరగడం చేత అనర్థాలకు దారితీస్తుంది. ఇక ఆకలి బాధయు ప్రజలకు రోగము కలుగును. రాజులు క్రోధము కలవారై ప్రజలను పీడింపుదురు. రాజులు కోపము కలవారై ప్రజల్ని పీడిస్తారట. రాజులు మంచిగా ఉంటారు, వాళ్ళు కోపం పెట్టుకొని మన మీద ప్రజల్ని పీడిస్తారు. ఈతి బాధలు అల్పవృష్టి కలిగి మధ్యమ ఫలమును కలుగును. ఈ విధమైనటువంటి బాధలు కలిగి వాతావరణంలో మార్పులు, అకాలమైనటువంటి వర్షాలు పడి ఈతి బాధలు, అనేకమైనటువంటి బాధలు కలిగి దాని ద్వారా పంటలు కూడా మధ్యమ ఫలితం వస్తుంది. అట్లాంటి పంట చెడిపోదు, అట్లాంటి మంచి పంటలు పండవు, మధ్యమ ఫలితాలు లభిస్తాయి. కుటుంబ కలహములు, రాజకీయ ఒడిదొడుకులు, లోకమున పాపము ప్రబలి ప్రజలు క్రూర కర్మలు చేదురు. పాపములు ప్రబలి ప్రజలు క్రూర కర్మలు ఏదురు. ఎక్కడేం పని లేకపోతే దొంగతనం వెళ్ళినట్టు. అంటే పాపం చేసి ఆ పాపము ప్రబలిపోయి ప్రజలందరూ కూడా క్రూర కర్మలు అంటే చెడ్డ పనులు చేదురు. నాస్తికవాదము ప్రబలను, దైవం నందు విశ్వాసం తగ్గును. నాస్తికవాదం ఎట్లా పెరుగుతుంది అంటే, నాస్తికులు ఎట్లా పెరుగుతారు? నాస్తికులు అంటే ఎవరంటే దేవుడు లేడు అని నమ్మే వాళ్ళంతా నాస్తికులు. మనంతా దేవుడు ఉన్నా అని నమ్మే వాళ్ళం ఆస్తికులం. ఈ నాస్తికవాదం ఎక్కువగా ప్రబలుతుంది. నాస్తికులు ఏం చేస్తారంటే, మీ దేవుడి దగ్గరికి పోతే ఏం లాభం లేదు, నువ్వు మాలేసుకున్నావు ఏం లాభం లేదు కదా, నువ్వు మా దేవుని దగ్గర రమ్మని ఇతర మతస్థుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా జరుగుతుంది. రాజకీయ కల్లోలములు, చోరాగ్ని భయములు ఉండును. వడ్రంగులు, కుమ్మరి కార్మికులు, కూలీ పని చేయువారికి అనేకమైన వృత్తుల వాళ్ళందరికీ కూడా పీడగా కలుగుతుంది. తర్వాత చోరులు, దుర్మార్గులు ప్రబలుదురు. దొంగలు, దుర్మార్గులు ప్రబలిపోతారంటే వాళ్ళ ఆధిపత్యం జరుగుతుంది.
రాజులు పరస్పరము జయము కాంక్షంచే యుద్ధమును చేయుదురు, దాని ద్వారా సైన్యం నశించును. పరస్పరము జయము కాంక్షం అంటే నేను గెలవాలని రాజులు కొట్లాడుకుంటే సైన్యం నష్టపోతుంది, సైన్యం నశిస్తుంది. యుద్ధ తీవ్రత రక్తం ఏరులుగా పారును, లోకమున భయోత్పాతములకు అధికముగాను ఉండి సముద్రాలలో పడవలు మునిగిపోవును. తర్వాత ప్రజలు ధన మాన ప్రాణహానులు కలిగి ఉందరు, ధన నష్టం జరుగుతుంది, మాన నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. వ్యాపార ఒడిదుడుకులు, రవాణా సౌకర్యములు తగ్గును, ప్రభుత్వానికి ప్రజల సహకారము అంతంత మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటువంటి సహాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. మద్యపానము నివారించుటకు తగిన నిర్ణయములు తీసుకునవచ్చును ప్రభుత్వము. మరి అది చేయకపోతే ఏమవుతుందంటే రోడ్డు ప్రమాదములు అధికం కాగలుగును, నాయకులకు గడ్డు కాలము, ఇతర దేశాలతో జరిగిన ఒప్పందములు సగభాగమే పూర్తి అవుతాయి. ప్రపంచంలోనే క్రీడారంగం మొదటి స్థానంలో ఉంటుంది. దేవాలయములు, పర్యాటక క్షేత్రములు అభివృద్ధిలో ఉంటాయి. ఎందుకు అభివృద్ధిలో ఉంటాయి? మనకు ఆపదలు వస్తున్నాయి కాబట్టి దేవుని దగ్గరికి పోతాం. అంటే అక్కడ వాటిని నిర్మాణం చేసుకుంటూ వాటిని అభివృద్ధి చేయడానికి మనం వెళ్తాం. పర్యాటక క్షేత్రములు, దేవాలయములు అభివృద్ధి చెందుతాయి. ఇతర మత శక్తియుక్తులు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వము సమర్థవంతంగా ఉండి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రైవేటు ఛానళ్లు తగ్గుతాయి, ప్రభుత్వ ఛానళ్ల అధికారం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం ద్వారా దేశం మరింత ప్రోత్సాహము లభిస్తుంది. విదేశీ సంచారం చేయు వారులకు పాస్పోర్ట్, వీసా సులువుగా లభిస్తుంది. పీఠాధిపతులకు, మఠాధిపతులకు ప్రజల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అంటే మనకి హిందూ ధర్మంలో ఉన్న ఒక ఆచారం ఏంటి అంటే ఏదైనా ఒక మఠాధిపతి కానీ పీఠాధిపతి కానీ వస్తున్నారంటే వారికి సేవ చేసుకోవడం, మన దగ్గర ఉన్నటువంటి ధన సహాయము, లేకుంటే ఆర్థిక సహాయము, లేకుంటే మనం చేతగలిగిన సాయం చేయడం, వాళ్లకు సాయం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని, అన్ని రకముల పంటలు సమృద్ధిగా ఫలిస్తాయి, గోసంతతి అధికంగా ఉంటుంది, ప్రభుత్వాలకు ఆదాయం అధికంగా వస్తుంది. ప్రభుత్వం మాత్రం నష్టపోతలేదు, ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం యథావిధిగానే వస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరిపే అవకాశం ఎక్కువగా ఉన్నది. దేశ రక్షణ రంగము ప్రభుత్వ మన్ననలను పొందుతుంది. అంటే మనని దేశం రక్షణ దళాలన్నీ మనం రక్షిస్తాయి కాబట్టి ప్రభుత్వం నుంచి మంచి పేరు తెచ్చుకుంటాయి. రక్షణ రంగం అంటే పోలీసు అట్లాంటి వాళ్ళు రక్షించే వాళ్ళు మనల్ని. ఇక దేశ రక్షణ రంగం ప్రజాప్రభుత్వ మన్ననలు పొందుతుంది. ఎర్రని వస్త్రములు, ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యములు బాగుగా ఫలిస్తాయి. ఈ సంవత్సరము 29 ఏప్రిల్ నుంచి జూలై 10వ తారీఖు వరకు మౌఢ్యమి, అంటే ఈ నెలనే, ఏప్రిల్ అంటే ఇదే నెల, ఇవాళ 9 కదా, ఇంకా 20 రోజులు మాత్రమే శుభకార్యాలకు అనుకూలం ఉంది. 20 రోజులు దాటిందంటే మళ్ళీ ఆషాఢంలో మౌఢ్యం వెళ్ళిపోతుంది. ఆషాఢంలో ఎట్లాగూ మంచి కార్యక్రమాలు చేయరు కాబట్టి మళ్ళీ శ్రావణ మాసంలో ముహూర్తాలు, వివాహము, గృహారంభాలు, గృహప్రవేశాలు ఇత్యాది కార్యక్రమాలు జరుపుకోవచ్చును. ఇక ప్రతి సంవత్సరంలాగే ఒక బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. పోయిన సంవత్సరము గంగా నదికి వచ్చినది. గంగోత్రి నుంచి ప్రారంభమై గంగా నది ఇక్కడ సముద్రంలో కలుస్తుంటుంది. ఇదే విధంగా ఈ యొక్క అట్లా రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి తర్వాత చివరిగా గుజరాత్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆ నదికి పుష్కరాలు ఈ సంవత్సరం వచ్చినాయి. పుష్కరాలు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఒక రాశికి బృహస్పతి మారుతాడో ఆ మొదటి 12 రోజులు పుష్కరుడు ఆ నదిలో నివసించి ఉంటాడు. అందుకే తెలిసిన వాళ్ళు చాలా మంది వెళ్ళి అక్కడ స్నానంలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు, తర్వాత పిండ ప్రదానాలు జరుపుట శ్రేయస్కరం. 2 తూముల వర్షము, 2 తూముల గాలి, 7 వీసముల పంట వలి ప్రజా దైవిక కార్యక్రమాలు జరిపి ఈ ప్రజలందరూ సుఖంగా ఉందురుగాక అని పంచాంగకర్త ఆశీర్వచనం ఇచ్చినాడు. అంటే మీరందరూ కూడా దైవ కార్యక్రమాలు నిర్వహించి దేవాలయాలను దర్శించి చూసి వాటిని కలవు నామస్మరణ చేస్తూ భగవంతుని చేస్తే మనకు ఈ క్రోధినామ సంవత్సరం నుంచి గట్టెక్కే ప్రయత్నం ఉన్నది. ఇక సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరము జనవరి 14వ తారీఖు పట్టపగలు 2:39 ప్రవేశమవుతుంది. పుష్యమి నక్షత్రమందు ఆ సంక్రాంతి పురుషుడు పులి వాహనం మీద వస్తాడు. దక్షిణ దేశం చూస్తాడు. అంటే దక్షిణ దేశం అంటే మన ప్రాంతమే. దక్షిణ దేశం ముఖం ఉన్నది కాబట్టి మన దక్షిణ భారతదేశంలో ఉన్న వారికి అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరము ప్రతి కార్తీ కూడా శనివారం కార్తీ 13వ తారీఖు అశ్విని కార్తీ రాత్రిపూట ప్రవేశము, నిర్జలము, నెవలి వాహనము. తర్వాత భరణి కార్తీ మళ్ళీ శనివారము 27వ తారీఖు నిర్జలము, గాడిద వాహనం మీద. ఈ విధంగా చూస్తే మనకి మృగశిర నక్క వాహనం మీద వస్తుంది. మనకు శుభం కలిగించేటువంటి మృగశిర నక్క వాహనం మీద వచ్చినప్పటికీ తర్వాత ఆర్ద్ర నక్షత్రము జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున 22 మే
రోజున ఉదయం 8 గంటలకు నెమలి వాహనం మీద పూర్ణ జలము ఈ ఆర్ద్ర కార్తీ సరి అయినటువంటి వర్షాలు పడతాయి. ఇక ఈ సంవత్సరము వర్ష సూచనలో ఎక్కువగా వడగండ్ల వానలే ఎక్కువగా చూపిస్తున్నాయి. అశ్విని కార్తీ యందు వడగానుల్లో గాలి దుమారం అధికంగా ఉండి ఉరుములు మెరుపులతో కూడా అంటే కేరళకు అంటుకుంటాయి. అప్పుడు ఉరుములు కురులతో ఊడి కప్పవాహనం మీద ఉంది కాబట్టి కృత్తికా కార్తీ భారీ వర్షములు పడుతుంటాయి. వాస్తవానికి కృత్తికా కార్తీలో ఎండలు మాత్రమే ఉండాలి, రోహిణి కార్తీలో ఎండలు మాత్రమే ఉండాలి, వర్షములు రాకూడదు. మనకు కావాల్సిన వర్షములు ఎప్పుడు రావాలంటే మృగశిర కార్తీ కానీ ఆర్ద్ర కార్తీ కానీ పెద్ద పుష్యమి కానీ వర్షాలు రావాలి. రాకుండా ముందుగానే వచ్చి వాతావరణంలో అనేకమైనటువంటి అల్లకల్లోలం ఏర్పడుతుంటుంది. తర్వాత రోహిణి కార్తీలో ఎలక వాహనం కావున వాయు సహితమైనటువంటి వర్షములుండును, అంటే నిలబడి కొట్టేది కాదు, గాలితో కూడినటువంటి వానలు ఉండును. దీని ద్వారా వాతావరణంలో మార్పులు రావడం చేత ఈ యొక్క రోహిణి కార్తీలో ప్రజలకు అనేకమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా మృగశిర తొలకలి వర్షాలు పడి కొన్ని చోట్ల విత్తనములు మొలకెత్తును, కొన్ని చోట్ల ఆ విత్తనములు చెడిపోవు. ఆర్ద్ర కార్తీ అల్పద్రోణి ప్రభావం ఉండును, అంతటా విత్తనములు మొలకెత్తును, వాతావరణం హాయిగా ఉండును, భూమి అంతయు జలంతో నుండి భాగ్యనగరంలో వరదలు వచ్చే అవకాశం కలదు హైదరాబాద్. ఇక పునర్వసు కార్తీ అక్కడక్కడ భారీ వర్షములు కురును, పంటలు అవసరమైన వర్షములు పడుతూ ఉండును. పెద్ద పుష్యమి కార్తీకి మేకవాహనము శుక్రుని వల్ల భారీ వర్షములు కురును, దేశభేదం వలన వరదలు వచ్చును, ఉత్తర భారతమందు వరదలు వచ్చును, తెలంగాణలో మరీ విశేషించి వర్షములు పడును, గోదావరి అంచనాకు మించి పారును, కొన్ని చెరువులు కుంటలు మత్తడిపోయి. ఇవేంటి అంటే వర్ష ఋతువు కాబట్టి వర్షములు వస్తాయి. వర్ష ఋతువులో వర్షాలు రావాల్సిందే. అప్పుడు ఇక వర్ష ఋతువు కాని సమయంలో వర్షాలు వస్తే మాత్రం వడగండ్ల వర్షాలు వచ్చి మనం విత్తనాలు మొలకెత్తడమా వద్దా అనే స్థాయిలో వస్తాయి. ఈ పాటికి ఈ పుష్యమి కార్తీ వరకు సంపూర్ణ జలంతో అంటే అప్పుడు మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇది వర్షధాన్యాల యొక్క విలువ. తర్వాత మళ్ళీ మౌఢ్యమి ఎప్పుడు ఉందయ్యా? మళ్ళీ మౌఢ్యం అంటే కాముని పున్నమ నుంచి మళ్ళీ ఉగాది వరకు మౌఢ్యం ఉంది. ఇప్పుడు మౌఢ్యం ఉంది. మౌఢ్యం అంటే మూడమ మన భాషలో. ఇక మేషాది రాశుల వారికి ఈ సంవత్సరము, మేషాది రాశుల వారికి అంటే అన్ని రాశుల వారికి, మేషరాశి మొదలుకొని మీనరాశి వారికి ఈ సంవత్సరములో ఆదాయం కంటే అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎర్రని ధాన్యములు, ఎర్రని పంటల వండును, కార్తీలలో ఆర్ద్ర కార్తీ విశేషంగా పడుతుంది. తర్వాత అన్ని రాశులలో అధికంగా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఆదాయం తక్కువగా ఉంది. ఈ సంవత్సరము రాశులలో బలాబలాలు మే 1వ తారీఖు నుంచి గురువు ఒక చోటు నుంచి ఒక చోటికి మారుతాడు. ఇక కుంభరాశిలో శని అదే కుంభరాశిలో ఉంటున్నాడు కాబట్టి పోయిన సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో కుంభరాశిలో అదే విధంగా కుంభరాశి వాళ్ళకి ఇంకా గడ్డు కాలమే గోచరిస్తుంది. ఇక మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, 4 గౌరవం 3 అవమానము. వృషభ రాశి వారికి 2 వాళ్ళ ఆదాయము 8 వాళ్ళ ఖర్చు, 7 వాళ్ళ గౌరవం 3 వాళ్ళ అవమానము. మిథున రాశి వారికి 5 వాళ్ళ ఆదాయం 5 వాళ్ళ ఖర్చు, 3 వాళ్ళ ఆదాయం 6 వాళ్ళ ఖర్చు, 3 వాళ్ళ గౌరవం 6 వాళ్ళ అవమానము. మీది కర్కాటక రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు, సింహరాశి వారికి 2 గౌరవం 2 ఆదాయము 14 ఖర్చు, కన్యా రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు, వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, ధనుసు రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, మకర రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు, కుంభరాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు, మీన రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. ఈ సంవత్సరం అన్ని రాశుల్లోకెల్లా కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంది. ఏకాదశి స్థానంలో బృహస్పతి ఉన్నది. అనేకమైన అన్ని రాశులలో మంచి రాశి ఏదయ్యా ఈ సంవత్సరం అంటే కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశికి 9 పాదాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రము, పుష్యమి నక్షత్రము, పునర్వసు 4వ పాదం. ఈ 9 పేర్ల వాళ్ళకి ఉంటాయి. కర్కాటక రాశిలో జన్మనామంతో తప్ప పేర్లు ఎక్కువ మంది పెట్టుకునే అవకాశం ఉండదు. డా అనే అక్షరంతో వస్తాయి కాబట్టి ఎక్కువ మందికి డా అనే పేర్లు ఉండవు. ఆ రాశి వారికి సంవత్సరం బాగుంది. అనేకమైనటువంటి కష్ట నష్టాలతో కూడిన రాశి ఏదయ్యా అంటే మళ్ళీ కుంభరాశే. ఈ సంవత్సరం కుంభరాశి వారికి పోయిన సంవత్సరం ఏ రాశిలో ఉన్నాడో శని అదే కుంభరాశిలో ఈ సంవత్సరం కూడా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు ఆయన ఎందుకున్నాడయ్యా అంటే ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి పోవడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే మనిషి ప్రతి 30 సంవత్సరాలకు 7.5 సంవత్సరాలు శనితోటి పీడింపబడతాడు. ఆ 7.5 సంవత్సరాల్లో మధ్య 2.5 సంవత్సరాలు ఒక తీరు, ముందు 2.5 సంవత్సరాలు ఒక తీరు, తర్వాత 2.5 సంవత్సరాలు ఒక తీరు. ఈ విధంగా శని ప్రభావం ఉంటుంది. ఇక బృహస్పతి అయితే 1, 2 మంచివాడు, 5 మంచివాడు, 7 మంచివాడు, 9 మంచివాడు, 11 మంచివాడు, ఇట్లా 12 ఏళ్ళకు ఒక సంవత్సరం ఇబ్బంది పెడతాడు. ఇక ఈ విధంగా పంచాంగ ఫలితాలు ఉన్నాయి. మన విలాసాగర్ గ్రామానికి సగటున మానవులందరికీ 2 ఆదాయం 8 ఖర్చు,
7 గౌరవము 3 అవమానము. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి సగటు మానవులందరికీ కూడా అధికమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మన విలాసార్ గ్రామస్తులకి వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. గత సంవత్సరంలో ఉన్నటువంటి ఖర్చులేమో తన ఇంటిని వృధాగా పెట్టించినాయి. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ మళ్ళీ ఖర్చులు పెట్టిస్తాయి. ఇట్లా ఈ విధంగా మళ్ళీ 12 ఏళ్ళ వరకు ఇటువంటి ఖర్చులు రావుగా. ఈ సంవత్సరం అటువంటి ఖర్చులు పెట్టేటువంటిది ఉంది. ధనుసు రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, 7 గౌరవము 5 అవమానము. ఈ సంవత్సరం అంతయు శుభ ఫలితాలే జరుగుతాయి. ధనుసు రాశి వారికి శని ప్రభావం ఏమాత్రము వారి మీద పనిచేయదు. ఈ శని ప్రభావం ఉన్న వాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది. వెంకటేశ్వర స్వామి అసంటిదే తప్పించుకోలేకపోయింది శని నుంచి. వెంకటేశ్వర స్వామి ఏం చేసిండే అంటే, శని అంటే అయ్యా నువ్వు కూడా దీన్ని పాటించాల్సిందే, నువ్వు అనుభవించాల్సిందే, నేను శాపం ఇచ్చేవాడినే కానీ శనిని నేను ఏం చేయలేను నేను అని చెప్పి ఏం చేసినట్టు అంటే, నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని వేడుకో అని చెప్పాడు. ఏది మన తిరుపతిలో ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు, బేడు ఆంజనేయ స్వామి. ఆయనను వేడుకుంటేనే పోయింది. అంటే వెంకటేశ్వర స్వామి అసంటి వానికే శని నుంచి తప్పించే ఉపాయం ఎవరు చేసిరయ్యా? ఆంజనేయ స్వామి చేసింది. కాబట్టి మనకు కూడా శని నుంచి తప్పించుకోవాలంటే ఈ ఆంజనేయ స్వామి తీసుకోవడమే మంచిది. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన, దర్శనం, కనీసం దర్శనం, ఏం చందనం వేయకున్నా, తమలపాకు దండ వేయకున్నా, జిల్లలు కూడా వేయకున్నా కానీ మాలేసుకోవడం ఇంకా మరీ మంచిది. ఒకవేళ వేసుకోకుండా స్వామిని దర్శించి స్మరిస్తే చాలు. జయ హనుమాన్ స్మరిస్తే చాలు, శుభం జరుగుతుంది. రాములు తులారాశి 2 ఆదాయం 8 ఖర్చు, 1 గౌరవం 5 అవమానము. ఈ సంవత్సరము ఈ ఒక్క నెల రోజులు మాత్రమే ఈ తులారాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తాయి. సంవత్సరం అంతా అనేక కష్ట నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అనేకమైనటువంటి కలిగి ఉన్నాయి తులారాశి వారు. ఆ నెలలో నోటిఫికేషన్ మొండే సింహరాశి 2 వాళ్ళ ఆదాయం 14 ఖర్చు, 2 వాళ్ళ గౌరవము 2 వాళ్ళ అవమానము. సింహరాశి వారికి ఈ ఒక్క నెల రోజులు మాత్రమే శుభం కలుగుతుంది. అందుకే కదా ఈ మే 1వ తారీఖు నుంచి గ్రహాలు మారిపోతున్నాయి. కుమ్రయ్య మిథున రాశి 5 వాళ్ళ ఆదాయం 5 వాళ్ళ ఖర్చు. మిథున రాశి 3 గౌరవం 6 అవమానము. ఈ మిథున రాశి వారికి 12వ బృహస్పతి ఉండడం చేత వృధా ఖర్చులు మే 1వ తారీఖు నుంచి ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. మానసికమైన చింతన మంచిగా ఉంటుంది కానీ వృధా ఖర్చులు ఉంటాయి. అనుకోని ఖర్చులు, ఆటంకాలు ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి జరుగుతాయి. ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే మిథున రాశి వాళ్ళు మే 1 లోపు చేసుకోవడం మంచిది. ప్రారంభం చేసి కొబ్బరికాయనే ఉంటారు, తర్వాత చేస్తారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ఆదిశేష అనంత శయన